యువగలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సమూలంగా మార్చిన మహా ఉద్యమం. అధికార మదం తలకెక్కిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించిన ప్రభంజనం. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకొని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2097 గ్రామాల మీదుగా యువగలం పాదయాత్ర సాగింది. ఇది సాధారణ పాదయాత్ర కాదు, ఒక యువ నాయకుడు ప్రజానాయకుడిగా మారిన ప్రయాణం. అహంకారంతో అట్టకట్టుకుపోయిన వైసీపీ పునాదుల్ని పెకల్చిన ప్రస్థానం. ఆంధ్రప్రదేశ్ యువత సమస్యలను గొంతెత్తి చాటడానికి, వారికి భవిష్యత్తుపై భరోసా ఇవ్వడానికి నారా లోకేష్ 2023 జనవరి 27న యువగలం పాదయాత్రకి శ్రీకారం చుట్టారు. నన్ను అవమానించారు, పర్వాలేదు. ఎప్పుడు బయటికి రాని మా తల్లిని అవమానించారు. ఆ 2 ఘటనలే ఈ రోజు లోకేష్ లో కసి పెంచింది. చిత్తూరు జిల్లా కుప్పం నుండి యువగలం పాదయాత్ర ప్రారంభమైంది. 70కి పైగా బహిరంగ సభలు, 150కి పైగా ముఖాముఖి సమావేశాలు, దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలతో నారా లోకేష్ నేరుగా మమేకమయ్యారు. ఇనుముని కొట్టి కొట్టి కాల్చి కాల్చి కత్తిని చేశారని చెప్పి అంటారు. ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అతన్ని తిట్టి అతన్ని కించపరిచే ఈ రోజు లోకేష్ పాదయాత్ర అదరగొట్టుతున్నాడు. జనం యాడ చూసినా కూడా జన సంద్రోహంలా కదిలి వస్తానే ఉన్నాడు. వాహనాలు వెళ్లకూడదంటూ అడ్డంకులు, మైకులు వాడకూడదంటూ ఆంక్షలు విధించినా అదరలేదు, బెదరలేదు. సదుపాయాలు కల్పించకపోయినా స్టూల్పై నిలబడి ప్రసంగాలు చేశారు. ప్రజల మనసులు గెలిచారు. నా పైన దాడి చేసే రాళ్ళు కత్తులు పట్టుకుని వస్తారు. ఇక్కడ ఎస్ఐ గారు ఇంత ఊగుతున్నారే, వాళ్ళపైన నో కేసు. అడ్డగోలుగా ఇసుక దొంగతనం చేస్తున్నారు, ప్రొక్లైనర్ పెట్టి, వాళ్ళపైన నో కేసు. కానీ లోకేష్ స్టూల్ వేసుకుని మారితే కేసు. ఆయన పాదయాత్ర చేసిన 97 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 90 చోట్ల విజయం సాధించారు. మంగళగిరి నియోజకవర్గం నుండి 91,413 ఓట్ల భారీ మెజారిటీ నమోదు చేసి నారా లోకేష్ చరిత్ర సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్ యువతకు అందమైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పన కోసం అలుపెరిగని శ్రామికుడిలా పనిచేస్తున్నారు. చెమట చుక్కతో చరిత్ర సృష్టించిన యువగలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చేస్తుంది ప్రగతి సంతకం.